మరి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ఉన్నారు కదా, అంతా కలిసి వచ్చినా గానీ సింహాన్ని తట్టుకోలేరు. మళ్ళీ వచ్చేది సింహమే. ఆ సింహాన్ని తట్టుకోవాలంటే వీళ్ళకి ఎంతమంది కలిసి వచ్చినా గానీ సింహాన్ని తట్టుకోలేరు. ఆయన చేసే పనులు బంగారం అంటే పనులు ప్రభుత్వం బాగా చేస్తున్నాడు. మళ్ళీ ఆయనే రావాలా, మళ్ళీ ఆయనే కావాలా. ప్రజల్లో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. పడిపోయిన ముసలి వాళ్ళు కూడా దగ్గర పోయి ఆలకెత్తాడు. ఇవాళ చనిపోయిన వాళ్ళు కూడా లేవదీసే తట్టుగా ఉన్నాడు ఆయన. ఆయన పరిపాలన ఎట్టుందంటే హాస్పిటల్లో ఉండగానే పోయి పలకరిచ్చాయినా వాళ్ళకి ఇప్పుడు 25 లక్షల డబ్బులు మళ్ళీ శాంక్షన్ చేశాడు. అసలు ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోకపోతే ఈయన ఎందుకండి మాకు? ఈ చంద్రబాబు ఎందుకు? ప్రతి వాళ్ళు సైకో 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 అని మాట్లాడుతున్నారు. ఆడు సైకో పనులు ఆళ్ళు చేస్తున్నారు. మగవాడి పని ఈయన చేశాడు. ఎక్కడ పోయినా కానీ మగవాడి పని ఈయన చేస్తున్నాడు. ముఖ్యమంత్రుల కల్లా ఇంతమంది ముఖ్యమంత్రులు చూసాం కానీ ఇసమంటి ముఖ్యమంత్రిని ప్రపంచంలో చూడాల. ఈ ముఖ్యమంత్రిని చూసే నేర్చుకుంటున్నారు జనం. ఇంకా ఏలే మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ ఈయన వచ్చేది. ఎప్పుడు ఎలక్షన్ పెడతారో అని చూస్తున్నారు అసలు జనం. ఏలే జగన్ బాబు చేసే పనులు మాత్రం అంత పనులు కాదు, అద్భుతమైన పనులు చేస్తున్నాడు. అసలు ఆయన బాగొట్టుకొని ఈ సోడా పెట్టిన ఉంటారా? చంద్రబాబు ఏం ఆలకేడు, జనాన్ని ఆలకేడు, బేదలను ఆలకేడు. ఏలే బేదల వాళ్ళకి చంద్రబాబు ఎందుకండి? మనకి వాళ్ళకిచ్చే మనిషి కావాలి మనకి. మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి భయం పట్టుకునే ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు కదా. భయం పట్టుకోవాలా, అటోళ్ళు ఇటు మారవాలా. మారకపోతే మళ్ళీ జనంలో సింహాలు 150 సింహాలు 150 సింహాలు మళ్ళీ దెబ్బేసి రావాలా. దెబ్బేసి మళ్ళీ ఇలా వచ్చేది జగన్ బాబే రావాలా. మళ్ళీ ఆయనే కావాలా, ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలా. చనిపోయిందాక ఆయన ఉండాలా. ఆయన గిన్నిస్ బొక్కల్లో కూడా ఆయన ఎక్కియాలా. ఏంది గాంధీ తాత లాంటి ఆయన ఈయన జగన్మోహన్ రెడ్డి. గాంధీ తాత ఉంటాడు అన్నమాట. గాంధీ తాతనే మరిపించాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 150 మంది ఎమ్మెల్యేలు మార్చినా కూడా అధికారంలోకి రాలేరు అనేసి చంద్రబాబు అంటున్నారు కదా. చంద్రబాబు వల్ల కాదండి. చంద్రబాబు వల్ల కాదు. చంద్రబాబు పనుకోవటమే. మళ్ళీ జగన్ బాబే రావాలి. జగన్ బాబే కావాలి మాకు. మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్న విషయం తెలిసిందే కదా. మరి వాళ్ళ పొత్తు వల్ల ఇప్పుడు జనసేన పార్టీకి చూసుకుంటే 28 సీట్లు ఇచ్చారు. ఆ పొత్తు వల్ల జగన్ గారికి ఇబ్బంది రావచ్చు అంటారా? ఆయన రాపోయినా ఏడొస్తాడా? తెలంగాణలోనే రాపోయినా ఇక్కడ మళ్ళీ ఈయనకి వస్తాడా? వీళ్ళందరూ కలిసి వచ్చినా కానీ ఆయన సైకో సైకో అంటారు. సైకోకి అయితే ఎంతమంది జనం ఎట్టొస్తారు? ఆయన ఇస్తున్నాడంటేనే అసలు జనం పుట్టబోయినట్టు వస్తున్నారు. మరి నారా లోకేష్ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడంటే గెలుస్తారని చెబుతున్నాడు కదా. ఆయనకి వెళ్తున్నాయి చాలా. బాబు కొడుకులు 14 సైకో సైకో అంటున్నారు కదా. వాళ్ళు సైకో ఈయన చేసే పనులు చూడలేక ఆయన పట్టుకొని సైకో అంటున్నారు. మంచి పనులు చేసేవాడు సైకో ఎట్ట అవుతాడు? 2024లో జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తామంటున్నారు జనసేన వాళ్ళు. చిత్తుకి కాదు, చిత్తుకి కాదు. మళ్ళీ ప్రపంచం అంతా కూడా ఈయన కావాలంటున్నారు. ప్రతి ఆడ మనిషి కూడా టీవీ ఛానల్లో కూడా ఈ టీవీ ఛానల్ ఎంతమంది అయితే చూస్తున్నారు. అమ్మా మీరు అందరూ మళ్ళీ జగన్ బాబును గెలిపించుకుంటేనే మనకు బతుకుతారు. ఎంతమందిని ఆలకెత్తున్నాడో, ఎంత పడిపోయినా కానీ ముసలోళ్ళు కానీ వృద్ధులు కానీ ఎంతమందిని ఆదరిస్తున్నాడో. ఇసమంటే ముఖ్యమంత్రి మళ్ళీ కావాలా. ఆయన అమ్మటి ఒక్క తడవ పుట్టువ దిగాలని ఉంది, ఆయన చూడాలని ఉంది. అందుకనే నేను నంబూరు నుంచి వచ్చా. మరి 100 రోజుల తర్వాత అధికారం మారబోతుంది. మేము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టమంటున్నారు కదా. వాళ్ళు అంటే అధికారంలో వదిలిపెట్టడానికి వచ్చారు. ఇప్పుడు వస్తారా? జనాన్ని సంపదానికి వస్తారండి వాళ్ళందరూ. మేలు చెప్తారా లేకపోతే సంపదానికి వస్తారా? కోడలు నాని చంపుతాను, జగన్మోహన్ రెడ్డిని చంపుతాము, రోజాని చంపుతాము, వాళ్ళ చంపుతాము, వీళ్ళ చంపుతాము. వాళ్ళందరూ పడిపడతామంటే వాళ్ళు పనులు పడతానికి వస్తారా? జనాన్ని చంపుతానికి వైసీపీ వాళ్ళని చంపుతానికి వస్తారు ఈసారి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని పట్టించుకోవట్లేదు అనేసి అంటున్నారు కదండి. ఆయనే స్వామి, జనాన్ని పట్టించుకున్నది ఆయనే. ఆయన తప్ప ప్రపంచంలో ఎవడు లేడు పట్టించుకునేవాడు. ఏ ముఖ్యమంత్రి ఇంతమంది మేము చూసాం, 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆయన చేసిన పనులు ఎవరో చేయలేదు ఇంతవరకు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సింహం. ఆయనకు ఒక పెద్ద గుండె, కంచు గుండె అయింది. రైతుల్లోనే మళ్ళీ పుట్టాలి ఈ రైతు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ 170 మళ్ళీ రావాలా.
మరి రైతు బిడ్డకే రైతు కష్టాలు అర్థం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి హుందాదారుడికి అర్థం కావు. చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ అధికారంలోకి వస్తే అర్థం కాదు అసలు, వాళ్ళకి అర్థం కాదు అసలు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళు పిచ్చిరెడ్లయా, వాళ్ళు పిచ్చిరెడ్లు. వాళ్ళు బో పెడతారు, జనానికి బో పెడతారు పిచ్చిరెడ్లు. మనుషులు వాళ్ళకెత్తారు. ఏలే మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వచ్చేది. 170 మళ్ళీ మరి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ అదే మరి ఇన్ని పార్టీలు మమేకమై వస్తున్నాయి. 170 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తారు. 170 స్థానాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బాబు వచ్చేది. మళ్ళీ ఆయన 170 మళ్ళీ. వీళ్ళందరూ ఏమో ఆయన నమ్మట్లేదండి జనము. ఈ చంద్రబాబు నమ్మడం. ఇంకో పథకాలు పెడతాం, అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటాడు కానీ వస్తుంది. వాడెక్కింది ఒక వాడ మళ్ళీ, వాడి దిగిన బోర్డు మళ్ళీ అంటాడు. కాదు బాబాయ్, నువ్వు ఇప్పుడు ఇంత ఓపెన్ గా నువ్వు మీడియా ముఖంగా మాట్లాడుతున్నావు. మరి టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ నిన్న ఏదైనా చేస్తే పోలే పోతే పోయే ఉంటా ఉన్నాం. జగన్ బాబు మళ్ళీ ఎక్కడ మళ్ళీ రావాల్సిందే, ఆయన వస్తాడు. అది సింహం. ఎంత మంది వచ్చినా కానీ ఆ సింహం తట్టుకోలేరు. మళ్ళీ వచ్చేది జగన్ బాబే. మరి ఫైనల్ గా 3 నెలలే ఎన్నికల సమయం ఉంది. మరి ఇంతమంది వస్తున్నారు, వీళ్ళందరిని ఎదుర్కోగలడు అంటారు అసలు? దబ్బేసి మళ్ళీ ఈయన ఎదుర్కోగలుగుతారైతే ఈయన ఒక్కడ వస్తున్నాడు సింగల్ గా. వాళ్ళంతా కలిసి వచ్చినా కానీ ఇక గెలిచేది మళ్ళీ జగన్ బాబే. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.